ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కల్వరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 19వ వచనంలో, మీరు 7 దినములు పాలెము వెలుపల ఉండవలను, మీలో నరుని చంపిన ప్రతివాడును, చంపబడిన నరిని ముట్టిన ప్రతివాడును, మీరు చెరపట్టిన వారును 3వ దినమున 7వ దినమున మిమ్మల్ని మీరే పవిత్రపరచుకునవలను. దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలు చేయలేదు కాబట్టి తెగులు వారి మీదకి వచ్చినప్పుడు మోషే ద్వారా వారికి చెప్పిన మాట, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునవలను. 7 దినములు పాలెం వెలుపల ఉండాలి, తర్వాత 3వ దినమున 7వ దినమున మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలని చెప్పి ఏ విధంగా చేయాలనేది కింద వచనాల్లో చెప్పాడు. బట్టలన్నీ, చర్మపు వస్తువులను, మేక వెంట్రుకల వస్తువులన్నింటినీ, కొయ్య వస్తువులన్నింటినీ కూడా పవిత్రపరచాలి. తర్వాత అగ్నిలో కాల్చబడిన వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును వీటిని అగ్నిలో కాల్చి వేసి తీయవలను. తర్వాత ఏవైతే అగ్నిలో కాల్చబడితే అవి పాప పరిహార జలము చేత పవిత్రపరచాలి. ఇటు విధంగా వస్తువులను, వారిని కూడా పవిత్రపరచుకుని 7 దినముల తర్వాత వారు లోపలికి రావాలని ప్రభు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె